జగిత్యాల పట్టణంలో జగదాలయంలో ముఖ్యంగా అన్నపూర్ణ నిలువైన క్షేత్రము మన జగదాలయం. ఎందుకంటే ఎన్నో వైదిక కార్యక్రమాలు జరిగిన సందర్భంలో కానీ అనేక సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కరూ కడుపు నిండా భుజించాలనే ఒక ఆలోచన ఉన్న పట్టణము జగిత్యాల పట్టణం. ఆ జగిత్యాల పట్టణంలో ముఖ్యంగా అన్నపూర్ణ సేవా సమితి అన్నప్రసాద సేవా సమితి ఆవిర్భవించి 7 మాసములు నిర్విఘ్నంగా అమావాస్య అన్నదాన కార్యక్రమము మరి పెద్దలను స్మరిస్తూ ప్రతి అమావాస్య రోజు కూడా దాదాపుగా 1000 మందికి పైగా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. మరి నిజంగా ఒకరోజు ఒక కార్యక్రమం చేయాలి మన సొంత ఇంటి లోపల అంటే చాలా ఇబ్బందికరమైన విషయం. మరి అన్నపూర్ణ సేవా సమితి అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో మరి మిత్ర బృందము మరియు వారికి సహకరించిన దాతలు, మరి ముఖ్యంగా ఏ కార్యక్రమము విజయవంతం కావాలన్నా దాతల సహకారము ఎంత ముఖ్యమో దాన్ని అమలు చేసే ఒక మిత్ర బృందం కూడా అంత ముఖ్యం. దాని ఒక క్రమ పద్ధతి లోపల భక్తితో నిష్ఠతో మరి పెద్దల యందు మనకు గడ చిరు జ్ఞాపకంగా ఇట్టి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమం లోపల పాలుకు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ధన్యులు. మరి ఇట్టి కార్యక్రమానికి మమ్మలను ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా కానీ మరి ఒక తోటి సోదరునిగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు నిర్వాహకులకు మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ చేపట్టిన ఈ కార్యక్రమము నిరంతరంగా ఎలాంటి విఘ్నాలు కలగకుండా మరి ప్రతి మాసం లోపల కూడా అమావాస్య రోజు జరిగి మరి పేదలకు ఏ ఆలోచనతో అయితే ఈ కార్యక్రమము తీసుకోవడం జరిగిందో ఆ ఆలోచనకు అనుగుణంగా విజయవంతం అయ్యేలప ఆ శివయ్య మరి ఇక్కడ మడేలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోపల అర్చకుల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు మరి ఆ శివయ్య అనుగ్రహము ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పని పేరు నాకు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. కృతజ్ఞతలు. జై హింద్, జై వాసవి. అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి తరపున ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది అమావాస్య రోజున నిర్వహించడం చాలా శ్రేయస్కరమని పెద్దల యొక్క వాక్కు. కాశీలో వ్యాస మహర్షికి అన్నం దొరికినప్పుడు మొట్టమొదట అన్నప్రసాదం అందించినటువంటి రోజు అమావాస్య తిథి. అలాంటి ఒక గొప్ప తిథి రోజు సాక్షాత్తు అన్నపూర్ణదేవి ఆ యొక్క అన్నప్రసాదాన్ని వ్యాస మహర్షికి అందించిన రోజు. అలాంటి రోజున మీరు ఇక్కడ అనేక మందికి దాదాపుగా ఒక 1000-2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని అన్నపూర్ణ సేవా సమితి నిర్వహించడం నిజంగా చాలా చాలా అభినందనీయం. ఈ కార్యక్రమం గత 7 మాసాల నుండి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా తమ వంతు తోడ్పాటు అందించి కార్యక్రమం నిర్విఘ్నంగా సజావుగా సక్రమం జరిగే విధంగా అందరూ కూడా చూడాలని ప్రార్థన చేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇందులో భాగస్వామ్యాన్ని అందించిన మీ అందరికీ కూడా నవదుర్గ సేవా సమితి పక్షాన అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి వారందరికీ పేరు కృతజ్ఞతాభివందనాలు. జై భవాని. ఈ అన్నప్రసాద కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ కూడా కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన పితృదేవతలను స్మరించుకుంటూ వారి పేరుపై మనం మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈరోజు మనం మడేశ్వరయ్య స్వామి ఆలయంలో ఈరోజు కార్యక్రమం చేసుకోవడం ఆనందం. ఇటు సేవా సమితి కార్యవర్గ సభ్యులు ఎవరైతే చట్ల ప్రసాద్ టీం గారికి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన అందరికీ. అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య నాడు అన్న వితరణ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పెద్దలకు, పట్టణ వర్తక సంఘం అధ్యక్షులు, కిరాణా సంఘం ప్రెసిడెంటు, మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంటు వీరందరూ మా యొక్క కార్యక్రమానికి స్పందించి మేము ఆహ్వానిస్తే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమం నిర్విరామంగా ఈ మాసం ఏడాంకు లేకుండా సుమారు 1000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మిత్రులు, స్నేహితులు, పెద్దలు, వర్తకులు అందరూ ఈ కార్యక్రమానికి ఎల్లవేళలా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఇది నా ఒక్కడిది కాదు, అందరం కలిసి
చేస్తున్న కార్యక్రమం నేను ఒక్కరిని చేసినట్టే కాదు, అందరం కలిసి చేస్తున్న కార్యక్రమం ఇది. ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉన్నది కాబట్టి అందరు చేస్తున్న కార్యక్రమం అందరికీ మంచి వర్తించాలని చెప్పి కోరుకుంటూ భగవంతుడు సర్వీస్ జై శ్రీరామ్. గత 6-7 మాసాలుగా మన జగిత్యాల పట్టణంలో అన్నపూర్ణ సేవా సమితి స్థాపించి కొందరు సభ్యులందరూ కలిసి ఈ అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా జగిత్యాల పట్టణంలో రోజుకొక విధంగా అన్న ప్రసాదాలు అందిస్తున్నారు. అందులో భాగంగా అన్నపూర్ణ సేవా సమితి ఉద్భవించి నిజంగా ప్రజలందరికీ ఒక అన్నప్రసాదం అందించే సంస్థగా ఏర్పడింది. నిజంగా ఇది అభినందనీయం. ఎందుకంటే ఎంతోమంది ఆకలితో అలమటించేవారున్నా వారికి కావాలంటే అన్నం పెట్టేవారు లేరు. కానీ మన జగిత్యాల పట్టణంలో అన్నానికి కొనుగోలు లేకుండా అనేక సంస్థలు పుట్టుకువచ్చాయి. అందులో భాగంగా అన్నపూర్ణ సేవా సమితి వారిని కూడా ఒకసారి అభినందించాలి. వచ్చిన వారందరికీ ఒక విందు భోజనాన్ని వడ్డించినట్టుగా వారు వడ్డిస్తున్నారు. ఏదో ఒక సాంబారు ఒక పప్పు వేసినట్టు కాకుండా వారికి ఫ్రెష్ చట్నీ, ఒక స్వీటు, కర్రీసు, నిజంగా ఒక విందు భోజనం అందిస్తున్న ఆ సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇస్తుంది. మా ప్రసాద సేవా సంస్థ గత 7 మాసాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతున్నందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముందు కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని భగవంతుని ప్రార్థిస్తూ మాకు సహకారాలు అందిస్తామని బటన్ వేసి కూడా ముఖ్యమైన చూస్తా ఒక లాస్ట్ ఫస్ట్ స్టడీ సాంబార్ రైస్ సాంబార్ వేరే
అన్నదానం అంటే ఒక అన్నదానం కాకుండా ఒక అన్నం ఏదో ఒకటి చారు పప్పు వేసి పంపడం కాకుండా భోజనాలు అందిస్తున్నారు. ఇలాంటి సంస్థలు రావడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఈ సంస్థను నిజంగా అభినందించాలి. ఎన్నో రకాల కర్రీస్ వచ్చి क्लास दिया था कुछ సుబ్బారావు మరి ఇంకా వేసుకోలేదు చట్నీ